హాయ్ వివర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. నిన్న జేఎన్టీహెచ్ 3132 బీటెక్ ఎగ్జామ్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయడం జరిగింది. సో అందుట్లో ఏ రెగ్యులేషన్ వాళ్ళని పిలిచారు ఎగ్జామ్స్కి అంటే R22 నుంచి బ్యాక్ చేసుకోండి. అలాగే ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉంటాయి, ఎగ్జామ్స్ ఫీజ్ డేట్స్ ఎప్పుడైపోతాయి. సో వీటన్నిటికి సంబంధించిన వీడియో నిన్న నేను జేఎన్టీహెచ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్లో పెట్టడం జరిగింది. మీరందరూ చూశారో లేదో నాకు తెలియదు. సో ఆ డేట్స్ కావాలంటే అది చూడండి. ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలామంది అడుగుతా ఉన్నది, ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ఈ 3-1కి కానివ్వండి, 3-2కి కానివ్వండి, రెగ్యులర్ అయినా కానివ్వండి, సప్లీ అయినా కానివ్వండి, ఎలా ఉంటుంది ఫీజు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో యూనివర్సిటీ ఇచ్చిన దాన్ని బట్టి చెప్తానండి. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే 3-1 కానివ్వండి, 3-2 కానివ్వండి, మీరు అన్ని సబ్జెక్టులకి ఇంక్లూడింగ్ ల్యాబ్స్తో సహా కడుతున్నారు అనుకోండి. సో సబ్జెక్టులన్నిటికీ ఏమో 760 రూపాయలు. ప్రాక్టికల్ దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇక సప్లీ వాళ్ళు ఉంటారు కదా, అన్ని సబ్జెక్టులు పోయిన వాళ్ళు ఉండరు. రెగ్యులర్ వాళ్ళకి ఖచ్చితంగా అయితే కట్టాల్సిందే. ఇక సప్లీ వాళ్ళకు వచ్చేసరికి ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, అది థియరీ అయినా కానివ్వండి, ప్రాక్టికల్ అయినా కానివ్వండి, 360 రూపాయలండి. 2 సబ్జెక్ట్స్ అనుకోండి, థియరీ అయినా అవ్వచ్చు, ప్రాక్టికల్ అయినా అవ్వచ్చు, ఒక థియరీ ఒక ప్రాక్టికల్ అయినా కావచ్చు, 460 రూపాయలు. ఇక 3 సబ్జెక్టులు అనుకోండి, థియరీ ప్రాక్టికల్ కలిపైనా, అది 3 అయినా ఇది 3 అయినా ఉన్నట్టయితే 560 రూపాయలు. 4 సబ్జెక్టులు కానీ అంతకంటే ఎక్కువ ఉంటే, అది థియరీ ప్రాక్టికల్ అన్నీ కలిపి అయినా పర్లేదు, 760 రూపాయలు కట్టాల్సిందే. మినిమం 3 సబ్జెక్ట్స్, 4 అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం ఫుల్ అమౌంట్ కట్టాల్సిందే. ఓకేనా? సో ఇక మైనర్ డిగ్రీ వాటికైనా ఇంతే. సో ఖచ్చితంగా అయితే దీని ప్రకారమే ఆ డేట్స్ చూసుకొని కట్టుకోండి.